ఫ్రెండ్స్ చూడండి, ఇట్లా అన్నీ తీసేసాం, వేగటం అయిపోయింది. చూసారు కదా ఎట్లా ఉన్నాయో, బిస్కెట్స్ లాగా ఉన్నాయి. మొత్తం వేయించాము, అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఇంకొక బ్రెడ్ హల్వా తయారు చేసేది ఇంకో బాండీ తీసుకున్నాము. ఆ బాండీ వేడెక్కేదాకా కొంచెం వెయిట్ చేసి దాంట్లో ఇప్పుడు ఏం వేసుకోవాలి? నెయ్యి ఎన్ని స్పూన్లు వేసుకోవాలి? అదే ఎన్ని స్పూన్లు? ఫ్రెండ్స్ చూసారు కదా, 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నాం. ఇంకా కొంచెం బాగా టేస్ట్ ఉండాలంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు ఎవరైనా. మళ్ళీ లాస్ట్లో మళ్ళీ కొద్దిగా వేయాల్సి ఉంటుందిలేండి, చూద్దాం అది కూడా. ఇప్పుడు నెయ్యి కాగేటప్పటికి దాంట్లో బాదం పప్పు వేయించుకుందాం. కొద్దిగా ఆ పంచదార, ఆ నెయ్యి, వాటరు మొత్తం ఒక పాకులాగా ఉడికేదాకా వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఆ పంచదార పాకం రెడీ అయ్యేలోపు మనం ఈ బ్రెడ్ని చూస్తుంది కదా మావిడ అట్లా తుంచిపోస్తుందో అట్లా తుంచి పెట్టుకోవాలి మనం. ఈలోపు అవి కూడా నూనెలో ఆరిపోయి ఉంటాయి కదా చల్లగా, ఇట్లా ముక్కలుగా తుంచేసుకోవాలి వాటిని, వేగిన వాటిని. ఫ్రెండ్స్ చూశారు కదా, పాకులో చూడండి ఎలా కరిగిపోయిందో. ఇట్లా మెత్తగా మనం కలబెట్టుకోవాలి మొత్తం. బాగా బ్రెడ్ బాగా వేగితేనేమో కొంచెం గట్టిగా తయారైద్ది. బ్రెడ్ కొంచెం ఒక 80% వేగిన తర్వాత తీసేసుకుంటే బాగా కరిగిపోద్ది మెత్తగా. బ్రెడ్ హల్వా మనకి ఇప్పుడు దగ్గర ఒక 70% రెడీ అయింది. ఇప్పుడు దాంట్లోకి మనం యాలకుల పొడి మనం నూరి పెట్టుకోవాలి. ఇంట్లో మన చిన్న రోలు ఉంటుంది కదా, దాంట్లో నూరి పెట్టుకోవాలి. ఆ రోట్లోనే కొంచెం పందారు వేసుకొని యాలకులు అవి మిక్స్ చేసి కొట్టుకుంటే మెత్తగా ఈ విధంగా వచ్చింది తెల్లగా. ఒక పాట గుర్తు వస్తుంది నాకు ఇది చూస్తుంటే, ఆహా ఏమి రుచి తినవా మై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది. అలా ఉంది, గుమగుమలాడుతుంది బ్రెడ్ హల్వా. ఎవరైనా మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ రూపంలో మీకు ఏదైనా సలహాలు